కావాల్సిన ఐటమ్స్ ఐబ్రోకి అద్దము, 40 నెంబర్ థ్రెడ్, కలకం పౌడర్, అంటే ఏదైనా పౌడర్, పౌండ్స్ అని కాదు, ఏ కంపెనీ అయినా పర్వాలేదు, పౌడరు, ఇంకా కత్తెర, ఐబ్రో సీజర్స్, ఇదేమో కాటన్, ఇదేమో ఎక్సిజెంట్, ఇదేమో క్లెన్జర్ మిల్క్. ఇది ఐబ్రోస్ కావాల్సిన ఐటమ్స్. అయితే ఈ కాటన్ ఎందుకంటే ఒకవేళ లావున్న ఐబ్రోస్ వాళ్ళకి ఇది ఆక్సిజెంట్ ఉంది కదా, దీనికి పోసి ఆక్సిజన్ పోసి ఇంకా స్కిన్ కట్ అయిన వాళ్ళకి, లావున్న ఐబ్రో వాళ్ళకి ఇవ్వాలన్నట్టు ఈ ఆక్సిజెంట్. అందుకని కాటన్. ఇది ఐబ్రోస్ కావాల్సిన ఐటమ్స్. ఇది 40 నెంబర్ థ్రెడ్. ఇది ఉంటే ఐబ్రోస్ అనేది, ఇది 40 నెంబర్ థ్రెడ్ తోటి ఐబ్రోస్ చేస్తారు. ఫస్ట్ ఈ దారంతో ప్రాక్టీస్ చేయాలన్నట్టు. అయితే మీకు దారం తీసి ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ థ్రెడ్ అనేది తీసుకొని 1 2 3 4 అంతేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత తీసుకోండి. అంతే తీసుకొని, నాకైతే 4 సరిపోతుంది, 4 వేసుకున్నా. ఇట్లా ముడి కప్పుకోవాలి చివరికి. ఒకటి ముడి కట్టుకొని చూసింది కదా, ఇట్లా 4 ఫింగర్స్ తోటి. మీ ఇష్టం ఎంత కావాలంటే అంత. చూసే కదా, ఇట్లా మధ్యలో ఇట్లా రావాలి. ఇట్లా థంబ్ ఫింగర్ తోటి ఇట్లా పుష్ చేస్తూ ఉండాలన్నట్టు. ఒకసారి రైట్ సైడ్, ఒకసారి లెఫ్ట్ సైడ్, ఒకసారి రైట్ సైడ్, ఒకసారి లెఫ్ట్ సైడ్, ఒకసారి లెఫ్ట్, ఇట్లా చిన్నగా కావాలన్నట్టు. ఒకసారి రైట్, ఒకసారి లెఫ్ట్, ఒకసారి రైట్, అట్లా క్లియర్గా ఉండాలన్నట్టు. ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ థ్రెడ్డింగ్ ప్రాక్టీస్ అయినాక ఇది బాగా పర్ఫెక్ట్గా మీకు రావాలన్నట్టు ఐబ్రోస్ వేసుకోవాలంటే. ఇది హ్యాండ్ ఫ్రీ అయితే ఇంకొకటి చూపిస్తాం అన్నట్టు మీకు. కానీ ముడి కట్టుతాం కదా, ఆ ముడి అన్నది మధ్యలోకి రాకుండా చూసుకోవాలి. హ్యాండ్స్ ఫ్రీ అయిన తర్వాత, బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇట్లా చేతి పైన చేయాలి, మీకు చూపిస్తాను. ఇక్కడ మా స్టూడెంట్ ఉండి చేయి పైన అనేది చేసి చూపిస్తుంది, చూడండి. మీ దగ్గర నుంచి చూపిస్తుంది దారం కూడా. ఇప్పుడు ఇది అనేది 40 నెంబర్ దారం, 40 నెంబర్ దారము తెలుగులో చెప్తున్నాను. 40 నెంబర్ దారం అనేది ఉంటుంది. అది తీసుకుంటే ఈజీగా నేర్చుకుంటారు. ఫస్ట్ మీ కాడ దారాలు ఉండవు కాబట్టి మీ దగ్గర ఉన్న దారంతో ప్రాక్టీస్ చేయండి, వస్తుంది మీకు కూడా. ఇక్కడ చూడండి, ఇక దారం తీసుకుంది కదా, మీకు ఎంత క్వాంటిటీ కావాలో దారం అంత క్వాంటిటీ తీసుకొని అట్లా ముడి కట్టుకోవాలన్నట్టు. ముడి కట్టుకొని ఇందాక మీకు ప్రాక్టీస్లో చూపెట్టినా కదా హ్యాండ్ ఫ్రీ కావడానికి, అట్లా అన్నట్టు. తను కూడా అదే చెప్తున్నది. అయితే ఇప్పుడు హ్యాండ్ అనేది తిప్పుకోవాలన్నట్టు, మీకు ఎంత కొలత కావాలో అట్లా. తను అనేది 3 కొలతలు తీసుకుంటుంది. మీకు ఎంత 3 కానీ 4 కానీ 5 కానీ మీ ఇష్టం అన్నట్టు. అట్లా జస్ట్ అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నట్టు. కొంచెంసేపు అట్లా హ్యాండ్ ఫ్రీ చేసుకోవాలి. హ్యాండ్ ఫ్రీ అయినాక అనేది ఇంకా ఇప్పుడు ఒక చేయి పైన ఇంకా థ్రెడ్డింగ్ చేయాలన్నట్టు. అట్లా చేస్తే ఏంటంటే మనకి ఐబ్రోస్ వస్తారని అర్థం అన్నట్టు. అక్కడ మీకు హెయిర్ కట్ అయింది అనుకోండి, దానికి అర్థం మీకు ఐబ్రోస్ వస్తారని అర్థం అన్నట్టు. అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కొద్దిసేపు. ఒకరిని హెల్ప్ తీసుకొని చేయి తీసుకొని చేసుకోవాలన్నట్టు.
అట్లా చేస్తూ ఉండాలి అన్నట్టు. అట్లా చేస్తూ ఉండంటేనైతే మనకి అర్థమైపోతుంది ఎక్కడ ఏం హెయిర్ కట్ అవుతుంది. ఆ హెయిర్కి అపోజిట్గాను చేస్తుంది చూస్తారా, అట్లా చేస్తూ ఉండాలి అన్నట్టు. ఇప్పుడు మీకు దగ్గర నుంచి కూడా తను చూపిస్తుంది చూడండి. ఇట్లా ఇట్లా క్లియర్ అవుతుంది అన్నట్టు. ఇది అన్నట్టు ప్రాక్టీస్ చేయాలి కదా మనము. మీకు ఎంత కొలత కాబట్టి అంత తీసుకోవచ్చు. ఇట్లా 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 చేసుకోవాలి. 1 2 3 4 1 2 3 4 నేను 5 తీసుకుంటున్నా. 5 ఓకే. మీకు ఎంత కాబట్టి అంత. ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద దారం తీసుకున్నా కదండి. వాటికి తీసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, దారాన్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ ఉంది కదా, ఇలా చేయబెట్టినాం కదా, ఇది కదా ఈడ చేయి పెట్టాలి. పెట్టి ఇట్లా ఇట్లా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇట్లా 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 ఇట్లా. ఇంకా దారం లేదనుకో, మీ దగ్గర ఉన్న దారంతో ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈ దారం కొనుక్కోండి. ఓకే. కనబడుతుందా? ఇట్లా ఇట్లా ఉంది కదా, ఇట్లా అనాలి. ఇది ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇట్లా ఇట్లా చేసి ఏంటంటే హెయిర్ కట్ అవుతుంది అన్నట్టు. ఐబ్రోస్ చేసేటప్పుడు ఇక్కడ చేస్తాం కదా, ఈడంగా చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ 5 రూపాయలు ఇట్లా అంత చేసుకుంటూ పోయి ఇట్లా అట్లా పెట్టాం కదా, ఇట్లా పైకి. ఇప్పుడు ఐబ్రోస్ పైన ఇట్లా పెడతాము, ఇట్లా పైకనం అంతే. మన హెడ్ మూమెంట్ కట్టాలి, దారం మూమెంట్ అనేది కట్టద్దు. అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నట్టు. మన హెయిర్ ఎక్కడ పోతుంది చూసుకోండి. ఇక్కడ చూడండి, నేను దగ్గర నుంచి చేస్తున్నాను ఐబ్రోస్, మీకు అర్థమవుతుంది ఎట్లా చేస్తున్నాను అనేది. ఇప్పుడు చూడండి, ఇంకా దగ్గర నుంచి ఇంకా చూసారా, అట్లా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో, ఎంత దూరం తీసుకొని డిస్టెన్స్ చూసుకొని దాన్ని బట్టి చేయాలన్నట్టు. ఇప్పుడు మీకు చూపిస్తారు చూడు, దగ్గర నుంచి అట్లా తీసుకొని ఇట్లా చేసేసారు అన్నట్టు. ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ ఉంది కదా, ఇది ఇంకా ఇంగ్లీష్ మీడియం రాయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.